శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సమాధి. అగ్నిదేవుడు పలికెను, చైతన్యము ప్రశాంత సముద్రం వలె స్థిరమై ఆత్మభిన్నములకు పదార్థం లేవి భాషించక ఆత్మ మాత్రమే భాషించే ధ్యానం సమాధి. ధ్యాన సమయాన చిత్తాన్ని ధ్యేయం నందు నిలిపి గాలి లేని ప్రదేశం నందుని దీపం వలె కదలకుండా ఉండు యోగి సమాధిస్థుడు అని చెప్పబడను. ఆ సమయాన అతడు వినడు, వాసన చూడడు, రుచి చూడడు, స్పర్శం తెలుసుకొనడు, మనసుచే సంకల్పించడు, దేని యందునూ అభిమానం కలవాడు కాడు, దేన్ని తెలుసుకొనక కాష్టం వలె ఉండను. ఈ విధంగా ఈశ్వరుని యందు లీనుడైన వాడు సమాధిస్థుడు. వాయువు లేని ప్రదేశమందున్న దీపం ఎట్లు కదలదో అది ఉపంగా చెప్పబడింది. ఆత్మస్వరూపుడగు విష్ణువును ధ్యానం చేయుచున్న యోగికి ఎన్నియో దివ్యములకు విఘ్నములు ఎదురగును. అవి సిద్ధి సూచకములు. సాధకుడు పైనుంచి కిందకు పడవేయును, చెవిలో బాధ కలుగును, అనేక విధములకు ధాతువులు కనబడను, శరీరం నందు ఎక్కువ బాధ కలుగును. అట్టి యోగికి దివ్యభోగములు నిచ్చెదమని దేవతలు లోభపెట్టుదురు. రాజులు భూమిని, ధనవంతులు ధనమును ఇచ్చెదరు. వేదాది శాస్త్రములు అన్నీ స్వయంగానే స్ఫురించును. ఇష్టమైన ఛందస్సులతో కావ్యరచన కూడా అతడు చేయును. దివ్యమైన రసాయనంలో, దివ్య ఔషధాలు, సకల శిల్పంలో కళలు అతనికి లభించును. సురేంద్ర కన్యకలో ప్రతిభాది గుణములు కూడా అతని వద్దకు వచ్చును. వీటన్నింటిని ఎవడి తృణం వలె పరిత్యజించునో వాడిని విష్ణువు అనుగ్రహించును. అనిమాది గుణైశ్వర్యవంతుడకు యోగి శిష్యునకు జ్ఞానమిచ్చి ఇచ్ఛానుసారంగా భోగములు అనుభవించి లయయోగం ద్వారా శరీరాన్ని వదిలి విజ్ఞానం ఆనందమయము బ్రహ్మస్వరూపము ఐశ్వర్య సంపన్నము స్వాత్మయందు స్థితిని పొందవలను. మలినమైన అద్దమున ప్రతిబింబమును గ్రహింపసక్ష్యము కానట్టు అంతఃకరణ పరిపాకం లేనివాడు ఆత్మజ్ఞానం పొందలేడు. దేహం సకల రోగ భాజనం, దాని యందు అభిమానం కలవాడు దుఃఖాన్ని పొందును. కానీ యోగి యోగబలం వలన దుఃఖం పొందడు. ఒకే ఆకాశం ఘటాదుల ద్వారా వేర్వేరుగా కనబడినట్లు, ఒకే సూర్యుడు అనేక జనాధారములందు అనేక రూపముల కనబడినట్లు, ఒకే ఆత్మ అనేకం వలె కనబడుతున్నది. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథివీ, ధాతువులు, ఈ లోకములన్నీ సచరాచర జగత్తు, జీవాత్మ ఇవన్నీ బ్రహ్మస్వరూపాలు. కుంభకారుడు మట్టి దండము, చక్రము వీటిని కలిపి కుంభనం చేసినట్లు, గృహకారుడు తృణవృత్తిక కాష్టములతో గృహమును నిర్మించినట్టు ఆత్మయే ఆయా కర్ణములను సమకూర్చుకుని ఆయా యోనులందు తనను తానే స్పృశించుకొనును. కర్మచేతను, దోష మోహముల చేతను బద్ధుడగును. జీవులు జ్ఞానం వలన ముక్తుడగును. యోగి ధర్మానుష్ఠానం చేయుటచే రోగ విముక్తుడగును. పత్తికి ఆధారం తైలము. వీటి కలయికచే దీపం నిలిచినట్టు ఏ ఒక్కటి లేకుండానో అది నిలవకున్నట్లును యోగధర్మములు లేకపోవటచే వికారం కలిగి అకాలమున ప్రాణనాశనం కలుగుచున్నది. హృదయంలో దీపం వలె ఉన్న ఆత్మ యొక్క రశ్ములు అనంతములై వ్యాపించి ఉన్నవి. సితములు, అసితములు, కద్రువర్ణములో, నీలవర్ణంలో, కపిలవర్ణంలో, పీతలోహితములో వాటిలో ఒకటి ఊర్ధ్వముఖమై సూర్యమండలమును భేదించి బ్రహ్మలోకమును కూడా అతిక్రమించి వెళ్ళును. దాని మార్గమును పయనించువాడు ఉత్తమ గతిని పొందును. ఇది కాక మరి 100 రశ్ములు ఊర్ధ్వముఖములై ఉన్నవి. వాటి ద్వారా పయనించువాడు ఆయా దేవలోకాలు పొందును. కిందకు ప్రసరించు అల్పకాంతి గల వివిధ రశ్ముల ద్వారా ప్రయాణించువాడు కర్మోపభోగానికై ఈ లోకమందే జనించును. జ్ఞానేంద్రియాలు, మనస్సు, కర్మేంద్రియాలు, అహంకారం, బుద్ధి, పంచభూతాలు, అవ్యక్తమగు ప్రకృతి, వీటికి క్షేత్రమని పేరు. వీటి స్వరూపం తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు. అతడే సర్వభూతాధీశ్వరుడు. అతడు సత్తు, అసత్, సదసద్రూపుడు. ప్రకృతి నుండి బుద్ధి, దాని నుండి అహంకారం, దాని నుండి పంచమహాభూతములో జనించును. వీటిలో ఉత్తరోత్తరమునకు ఒక్కొక్క గుణము అధికంగా ఉండును. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములో భూతగణములు ఏది దేన్ని ఆశ్రయించి ఉన్నచో అది దానియందే లీనమగును. సత్వరజస్ తమస్సులు అవ్యక్త ప్రకృతి యొక్క గుణములు. రజస్తమో గుణములచే అవిష్టుడగు జీవుడు చక్రం వలె తిరుగుచుండును. అన్నిటికీ ఆది అయిన పరమపురుషుడు అనాది. మనసు చేతను, ఇంద్రియాల చేతను గ్రహించబడినది వికారము. వేద, పురాణ విద్య, ఉపనిషత్, శ్లోక, సూత్ర, భాష్యాది వాంగ్మయం ఈ పరమాత్మ నుండే ఆవిర్భవించింది. సంతాన కాలములకు అగ్నిహోత్రులు పితృయాన మార్గం మందలి ఉపవీధి మొదలు అగస్త్య నక్షత్ర మధ్యం వరకు ఉన్న మార్గం ద్వారా స్వర్గం చేరుతురు. దానతత్పరులై అష్టగుణ సంపన్నులకు వారు కూడా ఈ మార్గముననే పయనింతురు. 88,000 గృహస్థమునులు ధర్మ ప్రవర్తకులు. వారే పునరావృత్తికి కారణభూతులు. వారు సప్తర్షులకును నాగవీధికిని మధ్యనున్న మార్గముల ద్వారా దేవలోకమునకు వెళ్ళిరి. అంతే సంఖ్యగల మునులు సర్వారంభ పూజలై తపో, బ్రహ్మచర్య, అసంగతి, త్యాగ, మేధ శక్తుల ప్రభావంచే ఒక కల్పం వరకు ఆయా దేవలోకాల్లో నివసిస్తారు. వేదాధ్యయనం, యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, ఉపవాసం, సత్యం వీటి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ద్విజాతులు సత్వగుణాన్ని ఆశ్రయించి ఆత్మను గురించి శ్రవణ, మనన, నిధి, ధ్యాసనములు చేసి
ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఈ విధంగా తెలుసుకున్నవారు వానప్రస్థులై శ్రద్ధాయుక్తులై సత్యోపాసన చేస్తూ క్రమంగా అగ్నిదిన శుక్లపక్ష ఉత్తరాయణ దేవలోక సూర్యమండల విద్యుత్ దేవతల లోకంలో చేరుదురు. పిదప మానస పురుషుడు అచ్చటకు వచ్చి వారిని బ్రహ్మలోకమును చేర్చును. వారికి పునరావృత్తి ఉండదు. యజ్ఞ తపోదానములు చే స్వర్గం పొందువారు క్రమంగా ధూమ రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన పితృలోక చంద్రలోక అభిమాని దేవతల లోకములకు వెళ్ళి మరల ఆకాశ వాయు జల మార్గాల ద్వారా భూలోకామునికి తిరిగి వస్తారు. ఈ లోకాన జన్మించి మరణానంతరం మరలా ఆ మార్గాన్ని ప్రయాణం చేయుదురు. జీవాత్మకు సంబంధించిన ఈ రెండు మార్గాలు తెలియనివాడు సర్పంగాను పతంగంగాను కీటకంగాను కృమిగాను పుట్టును. హృదయాకాశమున దీపం వలె భాసిస్తున్న బ్రహ్మను ధ్యానించుటచే జీవుడు అమృత స్వరూపుడగును. న్యాయంగా ధన సంపాదన చేయుచు అతిథి ప్రియుడై తత్వజ్ఞాన నిష్ఠుడై శ్రాద్ధములు చేయుచు సత్యవాది అయి ఉన్న గృహస్థుడు కూడా విముక్తుడగును. బ్రహ్మ విజ్ఞానము నిరూపణము. సంసారమును అజ్ఞానమును తొలగించుటకు సాధనమైన బ్రహ్మజ్ఞానము చెప్పెదను. అయం ఆత్మా పరం బ్రహ్మ అహమస్మి. నేనే పరబ్రహ్మమైన ఆత్మను అని భావించుటచే ముక్తుడగును. ఘటాదుల వలె దృశ్యమగటచే దేహం ఆత్మ కాజాలదు. నిద్రపోయినప్పుడును మరణమునందును దేహం కంటే ఆత్మ భిన్నమని తెలియచున్నది. అది నిశ్చితం. దేహమే ఆత్మ అయితే నిద్రా సమయమందు మరణానంతరమున కూడా అది వ్యవహరించాలి. చక్షురాది ఇంద్రియాలు కూడా సాధనంలే కానీ ఆత్మ కాదు. మనస్సు బుద్ధి కూడా దీపం వలె సాధనం కానీ ఆత్మ కాదు. సుషుప్తావస్థలో జ్ఞానం లేకపోవటచే ప్రాణం కూడా ఆత్మ కాదు. జాగ్రత్త స్వప్న సమయంలందు ప్రాణ చైతన్యం కలిసిపోయినట్లుండును. అందుకే వేరువేరుగా తెలియటలేదు. సుషుప్తి అవస్థలో ప్రాణం విజ్ఞానరహితమై ఉన్నది. అందుకే ప్రాణం ఆత్మ కాదు. ఈ విధంగా ఇంద్రియాదులు ఆత్మ కాదు. ఆత్మకు కరణములు మాత్రమే. అహంకారం కూడా ఆత్మ కాదు. అది కూడా దేహం వలె వేరుగా కనబడుచున్నది. పైన చెప్పిన దేహాదుల కంటే భిన్నమగు ఆత్మ అందరి హృదయమందు ఉన్నది. అది ఏ భోక్త. రాత్రి ప్రకాశిస్తున్న దీపం వలె సర్వము చూస్తున్నది. యోగి సమాధి ప్రారంభమున ఈ విధంగా భావన చెయ్యాలి. బ్రహ్మ నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, అగ్ని నుండి జలం, దాని నుండి పృథివీ, దాని నుండి సూక్ష్మ శరీరం ఆవిర్భవించింది. అపంచీకృత భూతముల నుండి పంచీకృతములకు స్థూల భూతములు జనించినవి. స్థూల శరీరం జనించిందని భావించి అది బ్రహ్మయందు లీనమైనట్లు చింతించాలి. వాటి నుండి పంచీకృత భూతములకు వాటి కార్యములకు విరాట్ అని పేరు. ఈ స్థూల శరీరం ఆత్మ అజ్ఞాన కల్పితం. ఇంద్రియముల వల్ల జ్ఞానం జాగ్రత్త అవస్థ అని అందరు. జాగ్రత్త అవస్థ అభిమానియగు ఆత్మకు విశ్వ అని పేరు. ఈ త్రయం అకార స్వరూపం. అపంచీకృత భూతములో వాటి కార్యము లింగము 17 తత్వములతో కూడిన శరీరానికి హిరణ్య గర్భుడని, సూక్ష్మమని, లింగమని పేరు. జాగ్రత్త సంస్కారం వలన కలిగిన వివిధ విషయ జ్ఞానం స్వప్నం. తదభిమానియగు ఆత్మకు తైజసుడు అని పేరు. స్థూల సూక్ష్మ శరీరములకు ఆత్మ ఒక్కటే కారణం. పైన చెప్పిన తైజసం జాగ్రత్త ప్రపంచానికంటే భిన్నమైనది, ఉకార రూపమైనది. అభాస రూపమగు జ్ఞానమునకు అచ్ఛాహృతమని పేరు. ఈ అవస్థలకు సాక్షి అయిన బ్రహ్మ సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు, సావయవం కాదు, నిరవయవం కాదు, భిన్నం కాదు, అభిన్నం కాదు, భిన్నాభిన్నం కాదు. అది నిర్వచింప సఖ్యం కానిది. సంసార బంధనాలకు కారణమైనది ఇదియే. బ్రహ్మ ఒక్కటియే. ఇది జ్ఞానముచే లభించును, కర్మలచే లభ్యం కాదు. సాధనములకు ఇంద్రియములు లీనములై బుద్ధి మాత్రమే నిలిచి ఉండే స్థితికి సుషుప్తి అని పేరు. ఈ బుద్ధి సుషుప్తులకు అభిమానియగు ఆత్మ ప్రాజ్ఞుడు. ఈ 3 మకారమును కానీ ప్రణవమును కానీ చెప్పబడుచున్నవి. ఈ ప్రాజ్ఞుడే అకార ఉకార మకారంలో అహంపద లక్ష్మభూతుడగు ఆత్మజ్ఞాన స్వరూపుడు. జాగ్రత్త స్వప్నాదులకు సాక్షి వాణిలో అజ్ఞానం కానీ తత్కార్యమైన సంసారాది బంధనం కానీ లేదు. నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వయము అగు బ్రహ్మయే నేను. జ్యోతి స్వరూపం ముక్తము ఒక పరబ్రహ్మను నేను. ఓంకార రూప పరబ్రహ్మ నేను. నేనే జ్ఞాన రూపాన్ని. సమాధి రూప బ్రహ్మను. చిరము, ఆనందమయము, సత్యము, జ్ఞానము, అనంతమగు బ్రహ్మ నేనే. అయం ఆత్మ పరం బ్రహ్మ తద్బ్రహ్మత్వం అసి. ఈ విధంగా గురువుచే బోధించబడిన జీవుడు దేహ విలక్షణమైన బ్రహ్మను తెలుసుకొనును. నేనే ఓంకారాన్ని, నేనే అఖండ పరమేశ్వరుడును అని ఇట్లు జ్ఞానం కలవాడు అపారమగు సంసారం నుండి విముక్తుడై బ్రహ్మరూపుడగును. బ్రహ్మ విజ్ఞానం. పరంజ్యోతి స్వరూపాన్ని పృథివీ జల వాయు భిన్నమును ఒక పరబ్రహ్మ నేనే. వాయువు ఆకాశ భిన్నమగు జ్యోతిర్మయమైన పరబ్రహ్మను నేనే. అజ్ఞాది కారణ భిన్నమగు పరబ్రహ్మ నేనే. విరాట్ భిన్నమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. జాగ్రత్తవస్థా శూన్యమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. విశ్వభిన్నమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. అకారాక్షర వర్జితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. వాక్పాణిపాద శూన్యమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే.
పాయూపస్థరహితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. శ్రోతత్వచక్షురహితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. రసరూప వివర్జితం సర్వగంధ శూన్యం జిహ్వాఘ్రాణరహితం స్పర్శ శబ్దరహితం మనోబుద్ధి శూన్యం చిత్తాహంకార వర్జితం ప్రాణాపాన వ్యానోదాన సమ్మానరహితం జరామరణ శోకం మోహ క్షుత్పిపాసావర్జితం శబ్దోద్భూతాదిశూన్యం హిరణ్యగర్భ భిన్నం స్వప్నానస్థార్థరహితం తైజసాది భిన్నం అపకార సభాజ్ఞాన అధ్యాహృత సత్వాది గుణ సద్భావరహితం సర్వావయవ శూన్యం భేదాభేద శూన్యం సుషుప్తి స్థాన ప్రాజ్ఞ భావం అకారాదిరహితం మానమేయమితి మాతృత్వరహితం సాక్షిత్వాది శూన్యం కార్యకారణ వర్జితం దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార రహితం జాగృత్ స్వప్న సుషుప్త్యాది రహితం తురీయం నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపం సత్యము ఆనందం అద్వయం సవిజ్ఞానమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. సమాధి రూపం మోక్షప్రదమగు బ్రహ్మ నేనే. ఓం శాంతి శాంతి శాంతి.